వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ తండ్రి బాధ్యత. రామనాథపల్లె అనే ఊరిలో వినాయకరావు, శకుంతల అనే దంపతులున్నారు. వాళ్ళు చాలా కాలంగా వేరువేరుగా ఉంటున్నారు. అందుకు కారణం శకుంతలకి చెప్పుడు మాటలు వినే అలవాటు. దానివల్లే ఆమె జీవితాన్ని ఎంతోమంది బయటి వ్యక్తులు శాసిస్తున్నారు. అందులో ప్రధానంగా ఆమెకు దూరపు చుట్టమైన అన్నపూర్ణమ్మ. ఆమె శకుంతల జీవితంలోకి వచ్చాకే ఆ దంపతులిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇకపోతే వినాయకరావు, శకుంతల దంపతులకి కాలేజీ చదువుకుంటున్న కూతురుంది. తన పేరు లత. చాలా కాలంగా తన తల్లి తండ్రి మధ్య వచ్చిన దూరం కారణంగా ఆమె ఎవరి దగ్గర ఉండాలో తెలియక హాస్టల్లో ఉంటుంది. ఒకసారి శకుంతల తన తరపు వ్యక్తితో వినాయకరావు దగ్గరికి విడాకుల ప్రపోజల్ పంపించింది. అప్పుడు వినాయకరావు ఇలా బదిలిస్తాడు. చూడండి, మీ పిల్లకి విడాకులు తీసుకోవాలని ఎంతో సరదాగా ఉన్నట్టుంది. కానీ నాకు విడాకులిచ్చే ఉద్దేశం లేదు. అయినా ఇప్పుడు ఆమె గారు విడిగానే ఉంటుంది. ఇంక విడాకులతో ఏం పని? కాబట్టి మీ పిల్లకి చెప్పండి, నేను విడాకులు ఇవ్వను అన్నానని అంటూ తన మనసులో ఉన్న మాటని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. అలా అనవసరమైన చెప్పుడు మాటలు విని చక్కగా ఉన్న కాపురాన్ని కష్టాల పాలు చేసుకుంది ఆ ఇల్లాలు. ఒకసారి లతని కలుసుకున్న వినాయకరావు తన కూతురితో, చూడ్రా లత, నా మాట విని నువ్వు హాస్టల్ ఖాళీ చేసి అమ్మకి తోడుగా తన దగ్గరే ఉండ్రా. నువ్వు నేను పక్కన లేకపోవటంతో తన చుట్టూ చేరిన వాళ్ళు అమ్మ బుర్రని పాడు చేస్తున్నారు. లేదు నాన్న, నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. తన చుట్టూ చేరే ఆ మనుషులంటే నాకు నచ్చదు. ఇప్పుడు తనకి దూరంగా ఉన్నాను కనుక నాకు నచ్చినట్టు చదువుకుంటున్నాను. అదే తన దగ్గరికి వెళ్ళాననుకోండి, నా విషయంలో కూడా వాళ్ళు తలదూరుస్తారు నాన్న. నన్ను కూడా డిస్టర్బ్ చేస్తారు. చూడమ్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేద్దువుగాని నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. కాని నువ్విలా అమ్మకి దూరంగా ఉండటం నాకిష్టం లేదురా. లేదంటే నువ్వు నా దగ్గరికైనా వచ్చే. కానీ అలా వస్తే ఇంక మీ అమ్మకి పిచ్చెక్కిచ్చేస్తారా తన చుట్టూ వాళ్ళంతా అంటూ తన తండ్రి చెప్పిన మాట విని లత హాస్టల్ నుండి తన తల్లి దగ్గరికి వెళ్లటానికి ఒప్పుకుంది. అలా ఉన్నపాటుగా కూతురు తన దగ్గరికి రావటంతో శకుంతల కూడా చాలా సంతోషించింది. అలా తన ఆనందాన్ని మందరలాంటి అన్నపూర్ణకి చెప్పుకుంటూ శకుంతల ఇలా అంటుంది. చూసావా పిన్ని, నేను చెప్పలేదు నా కూతురికి నేనంటే ఎక్కువ ఇష్టమని? అందుకే నేను రమ్మన్న వెంటనే రాకపోయినా 4 రోజుల తర్వాతైనా నా దగ్గరికే వచ్చింది. కానీ వాళ్ళ నాన్న దగ్గరికి పోలేదు. చూసావా అంటూ శకుంతల తెగ మురిసిపోతూ చెప్పింది అన్నపూర్ణకి. ఇదిలా ఉంటే ఒకసారి రాత్రికి ఇంట్లో అందరూ పడుకున్నాక అన్నపూర్ణమ్మ మేలుకొని తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇదేంటి, ఈ పిల్లదయ్యం చప్పా పెట్టకుండా హాస్టల్ కాలేజీసి ఇంటికొచ్చేసింది? కొంపదీసి వీళ్ళ నాన్నగాని పంపాడా ఏంటి? ఎన్నాళ్ళు ఇదేమో హాస్టల్కి పోయింది. దీని బావుని దీని తల్లిని గలవకుండా నేను పుల్లలడ్డం ఎత్తంటే వీళ్ళు విడిపోయేదాకొచ్చారు. అసలు ఈ పిల్ల దాంతో ఇన్నిసార్లు విడాకులు కావాలని అడిగిస్తున్నా ఆ వినాయకరావు ఎవడెందుకో పిల్ల అడిగిన వెంటనే విడాకులు ఇచ్చుంటే ఈ పాటికి నేను సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. లేకపోతే నా మేనల్లుడి సంబంధం నేను తీసుకొస్తే మమ్మల్ని కాదని ఆ వినాయకరావుని చేసుకుంటదా? ఆ రోజు నా మేనల్లుడి జీవితం ఇలా అవ్వడానికి కారణం దీని పెళ్లి. నేను బ్రతుకుండగా దీని జీవితాన్ని నిలబడనివ్వను అంటూ తన మనసులో దాచుకున్న విషపు ఆలోచనలతో తను కావాలని శకుంతల, వినాయకరావు దంపతుల కాపురాన్ని ఎందుకు పాడు చేస్తుందో గుర్తు చేసుకుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. శకుంతల తనకంటూ మిగిలింది తన కూతురే అనుకుని బ్రతుకుతుంది. లత కూడా తన తండ్రి చెప్పినట్టు తల్లికి దగ్గరవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలోనే ఒకసారి లతతో శకుంతల ఇలా అంటుంది. చూడవే లత, నేను రేపు రేపల్లెలో కోటయ్య మావయ్య వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు రావాలి, రెడీగా ఉండు. నేనెందుకమ్మా, నువ్వు వెళ్ళొచ్చే. ఒక్కరోజులోనే వచ్చేస్తావుగా, నేను ఇక్కడే ఉంటాను. ఎలాగో నాకు హాస్టల్లో ఉండి ఉండి ఒంటరిగా ఉండడం అలవాటైపోయిందిలే. ఏంటే, నువ్వు కూడా మీ బాబులాగా అవకాశం దొరికినప్పుడల్లా దెప్పి పొడవడం మొదలెట్టావా? పెడతావులే, ఆ బాబు రక్తం కదా మరి, ఎక్కడికి పోతాయి బుద్ధులు. అమ్మా, ఇప్పుడు మళ్ళీ నాన్న టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? నేను రాను, నువ్వు వెళ్ళరా అని చెప్పాను కదా అంటూ లత అక్కడ లేని తన తండ్రి గురించి తన తల్లి తప్పుగా మాట్లాడుతుంటే ఊరుకోలేకపోయింది. అలా ఎంతసేపైనా తనతో ఆ పెళ్లికి రావాలి అని పట్టుబడుతున్న తల్లి పట్టుదలకి లొంగాలో వద్దో అనే డైలమాలో పడింది లత. ఇక విసుగ్గా తన తల్లితో ఇలా అంటుంది. సరే, కాసేపు నన్ను వదిలేస్తావా? రావాలా వద్దు ఆలోచించుకుంటాను. ఆలోచించుకునేదేమీ లేదు. నిన్ను వెంట పెట్టుకొస్తానని నేను మాటిచ్చాను. నువ్వు రావాల్సిందే. ఎంతసేపు ఆలోచించుకున్నా సరే నువ్వు వస్తున్నావు అనేసి కూతురికి తన తుది నిర్ణయాన్ని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శకుంతల. అప్పుడు తల్లి మాటలకి విసిగిపోయిన లత తన తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం తండ్రితో చెప్పుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి నాన్నా? నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ అమ్మ చూస్తే మొండిగా పట్టుకుని కూర్చుంది. చూడు నాన్న లత, ఒక మాట చెప్పనా? చెప్పు నాన్నా, నాకు అసలు బుర్రే పనిచేయడం లేదు. నువ్వే ఏదో ఒక సొల్యూషన్ చెప్పు. నువ్వు అమ్మతో పాటు వెళ్ళు. ఎందుకు ఏంటి అని అడక్కు. అక్కడ నీకు నచ్చకపోతే మెల్లగా పక్కకెళ్ళిపో. అంతేగాని వెళ్లకుండా ఉండకు. మీ అమ్మ మాట పోతుందని కాదమ్మా, తన పుట్టింటి వాళ్ళని కలవాలన్న తన ఆనందం పాడవకూడదని. ఏంటి నాన్నా, ఇంకా నువ్వు అమ్మ గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు? యువతల అమ్మేమో నీకు దూరంగా ఉండడమే అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతుంది. చూడు తల్లి, మీ అమ్మ నీకన్నా చిన్నపిల్లలాంటిదిరా. చిన్నపిల్లలు చూడు, ఎవరేం చెప్పినా నిజమే అని నమ్మేస్తారు. అలా చెప్పుడు మాటలు నమ్మి వాళ్ళు మనల్ని హర్ట్ చేశారని మనం వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నాకు మీ అమ్మకి మధ్య గ్రహణం వచ్చిందనుకో, కొంతకాలానికి ఆ గ్రహణం పక్కకి పోతుంది. అందుకే తనని బాధ పెట్టే పనులు చేయకు. తను కోరుకున్నట్టే నువ్వు తనతో వెళ్ళు అంటూ తనకి ఇష్టం లేకపోయినా తన తండ్రికి ఇష్టం కనుక ఆయన చెప్పినట్టే చేయటానికి లత సిద్ధపడింది. అలా ఏ విషయంలోనైనా తల్లి తొందరపడి ఏమైనా అన్నా సరే తను మాత్రం ఓపిగ్గా ఉండాలని బాధ్యత గల తన తండ్రి చెప్పిన మాటలు అనుసరిస్తూ ఉంటుంది ఆ కూతురు. అలా ఒకరోజు శకుంతల తన బంధువుల తరపు నుండి ఒక కుర్రాడితో లత పెళ్లి చెయ్యాలని నిర్ణయించేసింది. అందుకే తన కూతురి అభిప్రాయం కూడా అడగకుండా డైరెక్ట్గా ఆ కుర్రాడితో పెళ్లికి ముహూర్తం పెట్టించేసి ఆ విషయాన్ని తీసుకొచ్చి కూతురికి చెప్పింది. ఇక అప్పటి వరకు తల్లి చేస్తున్న ప్రతి పని నచ్చకపోయినా సరే తన తండ్రి మాట కోసం భరిస్తూ వస్తున్న లతకి ఇక ఆ రోజు ఓర్పు పూర్తిగా నశించిపోయి కోపంతో ఇలా అంటుంది. ఎవరినడిగి పెళ్లి ఫిక్స్ చేసావమ్మా? ఎవరినడగాలే? నువ్వు నా కూతురివి. నీకు పెళ్లి చేయడం, ఒక మంచి జీవితాన్నివ్వడం నా బాధ్యత కనుక నేను ఈ పెళ్లి ఫిక్స్ చేశాను. మీ నాన్నలాగా బాధ్యతలను తప్పించుకోలేను కదా. ఇక చాలా అప్పమ్మా, మళ్ళీ నాన్నని తిట్టడం మొదలు పెట్టకు. అసలు నాన్నననే అర్హత నీకు లేదు. ఏమన్నావు? మా నాన్నకి నా మీద బాధ్యత లేదా? నీకు మాత్రమే బాధ్యత ఉందా? అసలు నేను ఏ గ్రూప్ తీసుకున్నాను, ఏ కాలేజీలో చదువుతున్నాను, హాస్టల్లో ఉన్నప్పుడు నా హాస్టల్ ఎక్కడుందో కనీసం తెలుసా అమ్మా నీకు? అలాంటిది నువ్వు బాధ్యత గురించి మాట్లాడుతున్నావా? బాధ్యత అంటే మా నాన్నది. తమ స్వార్థం కోసం నీ పక్కన చేరినా నీ తరపు బంధువుల వల్ల నువ్వు ఆయన దూరం పెట్టినా ఆయన ఈ రోజుకి నిన్ను నన్ను నీడలా వెంటుండి బాధ్యతగా మనల్ని కాపాడుతున్నాడు. అంటే ఏంటే, అంతా మీ నాన్న చేస్తున్నాడా? నీకు నేనేం చెయ్యట్లేదా? ఏం చేస్తున్నావమ్మా నాకు? అంటే తిండి పెట్టడం, తలదాచుకుని నీడివ్వడం, ఇవే బాధ్యతలు అనుకుంటున్నావా? డబ్బులు కడితే ఆ బాధ్యత హాస్టల్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కానీ మా నాన్న మాత్రం ఇక్కడ మనతో లేకపోయినా వయసొచ్చిన కూతురికి మోరల్గా ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, నువ్వొక చిన్న పిల్లవని నిన్ను వెన్నంటి కాపాడమని ఆయన చెబితేనే నేను హాస్టల్ ఖాళీ చేసి వచ్చాను అంటూ ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న విషయాలన్నీ తన తల్లితో చెప్పేసరికి శకుంతల వెంటనే ఆలోచనలో పడింది. ఇన్నాళ్లుగా అన్నపూర్ణమ్మ వల్లే తను ఎంత తప్పుడు ఆలోచనలో పడిపోయిందో కూతురు మాటల్లో తెలిసింది శకుంతలకి.
ఇప్పటి వరకు తను ఏం కోల్పోయిందో అర్థమైంది. అందుకే తన భర్త పట్ల తను తప్పుగా నడుచుకున్నందుకు అతన్ని క్షమాపణ కోరుకోవాలనుకుంది. తన కూతుర్ని వెంట పెట్టుకుని భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళి తాను ఇన్నాళ్ళు చేసిన తప్పుకి క్షమించమని పశ్చాత్తాపడింది. ఈ విధంగా ఒక బాధ్యత గల తండ్రి మనసుని తన తల్లికి తెలిసేలా చేసింది ఆ డాడీస్ లిటిల్ ప్రిన్స్ లత. ఇది ఇవాల్టి కథ, తండ్రి బాధ్యత. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తమెచ్చిన కోడలు. సకినేటిపల్లి అనే ఊరిలో అలివేలు అనే ఇల్లాలు ఉంది. ఆమె భర్త బ్రతికున్నప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులతో పాటు అంతే పెద్ద పేరు, పలుకుబడి కూడా ఉండేవి. అలా ఏళ్లు గడిచిన కొద్దీ వాళ్ల రోజులు మారిపోయాయి. భర్త మరణం తర్వాత చాలా ఆస్తులు బంధువుల పాలైపోయాయి. వాళ్లకి కష్టాలు మొదలయ్యాయి. అందుకే అలివేలు ఒక్కగానొక్క కొడుకు దివాకర్ ఒక చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. ఆ వచ్చే సంపాదనతో తన తల్లిని పోషిస్తూ తండ్రి బ్రతికుండగా చేసిన కొన్ని అప్పుల్ని తీరుస్తున్నాడు. ఒకరోజు దివాకర్ ఒక కవర్లో కొన్ని డబ్బుల కట్టలు తెచ్చి తన తల్లికిస్తూ, అమ్మా, ఇదిగోనే, బ్యాంక్లో లోన్ తీసుకుని వచ్చాను. ఈ డబ్బుతో సుందరం బాబాయ్ వాళ్ళ అప్పు తీరిపోతుంది కదా. అవునరా, ఈ డబ్బులిస్తే ఆ అప్పు గొడవ వదిలిపోతుంది. సరే కాని అమ్మా, చాలా రోజుల నుండి నిన్నొక మాట అడగాలనుకుంటున్నానే. ఏంటి నాన్న అది? ఏం లేదమ్మా, నాన్న ఉన్నన్ని రోజులు ఆయన మంచితనంతో అందరికీ సహాయం చెయ్యాలి అనుకునేవాళ్ళు. తన కళ్ల ముందు ఎవరూ కష్టాల్లో ఉండకూడదు అనుకునేవాళ్ళు. అందుకే మనకి తాత ముత్తాతల నుండి వచ్చిన ఎన్నో ఆస్తుల్ని వాళ్ళు బావుంటారు, వీళ్ళు బావుంటారని అందరికీ దాన ధర్మాలు చేశారు. ఇప్పుడెవర్ని ఎందుకు నాన్న? ఎందుకేంటమ్మా, అలా మన వల్ల బాగుపడిన వాళ్ళు నాన్న పోయే ముందు ఆయనకి కొంత డబ్బిచ్చామని ఆయన పోయాకొచ్చి మనకి చెప్పడమేంటి? అందుకు ఆధారం ఏమైనా ఉందా అని కూడా అడగకుండా నువ్విలా వాళ్ల మాటనే పట్టుకొని అంత డబ్బు అప్పు తీర్చటమేంటి? చూడు నాన్న, మీ నాన్నున్నన్ని రోజులు బంధాలు కలిసే ఉండాలి, మనింటికి అందరూ వస్తా పోతా ఉండాలనేవాళ్లు. కాబట్టి ఇప్పుడు మనం లెక్కలడిగితే ఆ రాకపోకలు, బంధుత్వాలు చెడిపోతాయిరా అని తన ఉద్దేశాన్ని కొడుకుతో చెప్పింది. ఈ విధంగా తమ అతి మంచితనం వల్ల అలివేలు, ఆమె భర్త ఇద్దరూ తమ చుట్టూ చేరిన బంధువుల మోసాలకి బలై మొత్తం ఆస్తులన్నీ పాడుచేసుకొని ఇప్పుడు కొడుకు సంపాదనతో తప్ప కుటుంబం గడవని స్థితికి వచ్చారు. అలా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయే బంధువుల తాకిడితో వాళ్లు అప్పులపాలవ్వక తప్పటం లేదు. ఇదంతా ఇలా ఉంటే దివాకర్ తన కాలేజ్ రోజుల నుండి నిత్య అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ప్రస్తుతం నిత్య కూడా దివాకర్ పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. నిత్య, నాకు మా ఇంటి పరిస్థితుల్ని చూస్తుంటే విసుగొచ్చేస్తుంది. మా బంధువులకి కనపడినంత దూరం పారిపోయి ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతకాలి అనిపిస్తుంది. ఎందుకు చిన్న అంత విసుక్కుంటున్నావు? ఎందుకంటావేంటి నిత్య, నీకు తెలుసు కదా, మా అమ్మా నాన్నల మంచితనాన్ని అలుసు చేసుకొని మా వాళ్ళలో చాలామంది మమ్మల్ని ఇప్పటికే ఆర్పేశారు. ఇప్పటికే చాలా ఆస్తులు పోగొట్టుకొని ఇలా బ్రతుకుతున్నాం. కాని అప్పుడప్పుడు పచ్చటి పొలాల మీదకి మిడతల దండులాగా కొందరు బంధువులొచ్చి పడుతున్నారు. మొత్తం మమ్మల్ని శాంతం నాకించిపోతారు. మమ్మేమో వాళ్ళనేమీ అనలేదు. నేననాలన్నా అమ్మ ముఖం చూసి ఆగక తప్పట్లేదు. నువ్వలా ఫ్రస్ట్రేట్ అవ్వకు చిన్నా. మన పెళ్ళయ్యి నేను మీ ఇంటికొచ్చాక ఈ సమస్యకి ఏదొకటి పరిష్కారం ఆలోచిద్దాంలే అని నిత్య భరోసానిచ్చింది. అలా నిత్య మీద ఉన్న నమ్మకంతో కొద్ది రోజులు తమకి పీకల మీద ఉన్న అప్పులు తీర్చాక నిత్యని పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. కొడుకు ఆనందం తప్ప మరొకటి చూడని అలివేలు నిత్యతో దివాకర్ పెళ్లికి ఒప్పుకుంది. అలా కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన నిత్య అతి తక్కువ సమయంలోనే తన అత్తగారి మనసు గెలుచుకుంది. ఒకరోజు నిత్య తన అత్తగారితో, అత్తయ్య, మనింటి పరిస్థితి చూస్తూ కూడా మీరు నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నారని ఆయన చాలా బాధపడుతున్నారు. కానీ ఆయన చూసే తల్లి వేరు, నాకు అర్థమైన మా అత్తగారు వేరు. చెప్పండి అత్తయ్య, మీరు కూడా ఇంటి పరిస్థితుల మీద, మనల్ని దోచుకొని పోతున్న బంధువుల మీద చాలా కోపంతోనే ఉన్నారు కదా. కాని ఏనాడు ఆ కోపాన్ని బయటికి తెలియకుండా అలా శాంతంగా, మౌనంగా ఎందుకు భరిస్తున్నారో నాకు తెలుసుకోవాలనుంది. నువ్వు మామూలు దానివి కాదే కోళ్ళ, నా మనసుని చదివేశావుగా.
అవునత్తయ్య, ఇప్పుడు చెప్పండి, ఇంత జరుగుతున్నా మీరెందుకని అంత నార్మల్గా ఉంటున్నారు? మరేం లేదమ్మా, మీ మావయ్యకి బంధువుల్లో గాని ఈ ఊళ్ళో గాని ఆయనకున్న మంచి పేరు వల్ల నేనిలా ఉండిపోవాల్సి వస్తుందమ్మా. దానికి దీనికి ఏం సంబంధం అత్తయ్య? ఎందుకు లేదమ్మా, మీ మావయ్య బ్రతికుండగా ఎంతో వైభవంగా బ్రతికేవాడు. ఆయనే కాదు, ఆయన ముందు తరాలు కూడా ఈ ఊళ్ళో ఎంతో పేరు సంపాదించుకున్న వాళ్లే. అందుకే వాళ్ళ పేరుని పాడు చేయకూడదని ఆయన దాన ధర్మాలు ఆపలేదు. ఇప్పుడు అన్నీ పోయాక కూడా కనీసం బంధువుల వరకైనా ఆయన పేరుని నిలబెట్టకపోతే పోయిన మనిషికి మాట వస్తుందని నేను నోరు మూసుకుంటున్నానమ్మా అంటూ తన మనసులో నుండి ఇన్నాళ్ళు బయటకు రాకుండా ఆపేసిన మాటల్ని తన కోడలితో చెప్పుకుంది. ఇక అది మొదలు ఆ కోడలు తన కుటుంబానికి వచ్చిన ఆ బంధువుల ముప్పుని తొలగించటానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా మాటలు అనటానికి కొత్త ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటో తన అత్తగారికి ముందే చెప్పింది. అందుకే ఒకసారి దూరపు బీరపీచు సంబంధం పట్టుకొని ఎక్కడా లేని ఆప్యాయతలు ఒలకబోస్తూ ఒక కుటుంబం వాళ్ళింటికొచ్చింది. వాళ్ళు వచ్చిన ఆనందాన్ని ఎప్పటిలాగే నటిస్తున్న అలివేలు వాళ్ళ ఎదురుగా తన కోడల్ని పిలుస్తుంది. అమ్మాయి నిత్య, వంటయ్యిందమ్మా? అప్పుడు నిత్య అక్కడికొచ్చి, అయిపోవచ్చిందద్దయ్యా. అది సరే గాని ఎలాగో మన వాళ్ళందరూ వచ్చారు కదమ్మా, పనులు పని మీ బాబాయ్ వాళ్ళను కూడా పిలిచుండాల్సిందేమో. సరదాగా 4 రోజులు ఉండేళ్ళేవాళ్లుగా. ఇప్పుడు ఆ మేళం ఎందుకులేండి అత్తయ్య, తేరగా తినిపోవడానికి ఎగేసుకుంటూ వస్తారు కానీ ఏనాడు మనల్ని వాళ్ళ కొంపలకి రమ్మని కూడా పిలవరు. మొదటి నుంచి వాళ్ళంతే అత్తయ్య, సిగ్గు లేకుండా మనలాంటోళ్ళ ఇళ్ల మీద వాళ్ళు తినిపోతా ఉంటారు. మనల్ని మాత్రం ఎప్పుడు పిలవరు. మీరే చెప్పండి బాబాయ్ అంటూ ఆ చుట్టాలాయనతో అంటుంది. నేనేం చెప్పాలమ్మా? ఇప్పుడు మీరున్నారనుకోండి, సిగ్గు లేకుండా ఎవరి కొంప మీదైనా పడి తినటానికి ఓ 10 రోజులు వెళ్తారా చెప్పండి? అబ్బే, అలా ఎలా చేస్తామమ్మా? మరే మీరు చేయలేరు కానీ మాకొక మోకొచ్చి పడుతుందిలేండి. అప్పుడప్పుడు తేరగా తినిపోవడానికి మా కొంపల మీద పడతారు మా ఐదారి మోక అంటూ కావాలని లేని చుట్టాలని తిట్టుకుంటూ వాళ్ళ ఇంటి మీదకొచ్చి పడిన చుట్టాలకు తగిలేలాగా నానా మాటలు అంటుంది ఆ ఇంటి కోడలు. అదంతా వింటూ ఆ అత్తగారు తనలో తాను నవ్వుకుంటుంది. కాని పైకి మాత్రం ఏమీ ఎరుగని దానిలా కోడలనే మాటలు వింటూ అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కో మాట బదులిస్తూ తన కోడల్ని ఇంకా ఎగవేస్తుంది. అలా ఆ చుట్టాలకి ఆ మాటలన్నీ తమ కోసమే అని అర్థం కాకుండా ఆ అత్తా కోడలిద్దరూ కలిసి డ్రామా ఆడి నోటికొచ్చిన మాటలు, మనసులో ఉన్న మాటలు అన్నీ అనేసేవాళ్లు. అన్ని మాటలు పడ్డాక అన్నం తినేవాడెవడైనా సరే ఇంకా ఇంట్లో ఉంటాడా? అందుకే వెంటనే పెట్టేబేడా సర్దుకొని వెళ్ళిపోతూ అలివేలు దగ్గరకొచ్చి ఆ చుట్టాలాయన, వదినా, ఇంక మేం బయలుదేరతాం వదినా. అవతల చాలా పనులు పెండింగ్లో పెట్టుకొని వచ్చాం. ఒకసారి నిన్ను చూడాలనిపిస్తే ఇట్ట వచ్చాం. చూసాంగా, వచ్చిన పని అయిపోయింది. ఇంక మేం బయలుదేరతాం వదినా. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతానంటారేంటయ్యా మరిది? ఇంకా 4 రోజులుండి పోకూడదు అని అంటుంది. ఇంతలో నిత్య అక్కడికొస్తుంది. అవును బాబాయ్, మరో 4 రోజులుండెళ్ళండి. వద్దులే అమ్మా, మరోసారి ఎప్పుడైనా వస్తాన్లే. అవతల పనులు మానుకొని వచ్చాం గదా, మళ్ళీ మాకిబ్బంది అయిపోతుంది అంటూ ఆ అత్తాకోడళ్ళు ఎంత వారించాలని చూసినా ఆగకుండా పరుగున పారిపోయారు ఆ చుట్టాలు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్సు? నీకేంటమ్మా, అద్దరగొట్టేశావనుకో. ఇప్పుడెళ్ళిన ఈ మోక ఎక్కడెక్కడో ఉన్న మోకలందరికీ ఇక్కడ జరిగిందంతా చెప్పారనుకో, ఇలాంటి ఓసీగాళ్ళు ఇక మన ఇంటికి రారు. ఒకవేళ వీళ్ళు ఎవరికి చెప్పకపోతే నెక్స్ట్ లాటరీ ఎవరికి తగులుతుందో చూడాలి. లేకపోతే ఏంటత్తయ్య, బంధువులంటే మనం భరించగలిగేలా ఉండాలి, మనల్ని అర్థం చేసుకున్నవారే ఉండాలి. అంతేకాని మనల్ని వాడుకొని వాళ్ళు బాగుపడదాం అనుకుంటున్నారు చూడండి, అది మాత్రం పద్ధతి కాదు. ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోతే అవి బంధాలు కావు. అలా లేనివారు బంధువులు కాదత్తయ్య. నిజమేనే కోడలా, నిజంగా నువ్వు ఈ ఎత్తకి తగ్గ కోడల్వి. ఇన్నాళ్ళు నేను ఈ మాటలన్నీ మనసులోనే తిట్టుకునేదాన్ని, కాని ఇప్పుడు నువ్వు బయటికి చెప్పు, అంతే తేడా అంటూ ఆ అత్తకి తగ్గ కోడల్ని పొగడ్తలతో ముంచేసింది ఆ అత్తగారు.
ఈ విధంగా రాబందుల్లా పీక్కు తినే బంధువుల బెడదని తెలివిగా తిప్పికొట్టింది ఆ అత్తకి తగ్గ కోడలు నిత్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురంలో ధనమ్మ, సరస్వతి, పావని అనే ముగ్గురు తోటికోడలు ఉండేవారు. వీరి ముగ్గురికి ఒకరంటే ఒకరు పడేది కాదు. ముగ్గురు వేరువేరు కాపురాలు పెట్టి బ్రతుకుతూ ఉంటారు. వీరి భర్తలైన రవీంద్ర, వినయ్, శ్రీకాంత్ భార్యల దగ్గర చివాట్లు తింటూ ఉంటారు. ఒకరోజు ధనమ్మ ఇలా అంటుంది. ప్రతడ్డమైన దానికి నా ఇంటి మీద చూపు. ఎప్పుడెప్పుడు మేము నాశనం అయిపోవాలా అని చూస్తూ ఉంటారు. ఏమే, నువ్వు నన్ను చూసే అంటున్నావు కదే, నేనేమన్నా నీ గురించి మాట్లాడానా? తోడు కొడలు కదా అని మర్యాదిస్తుంటే నన్నే అనరాని మాటలు అంటావా? ఇదిగొండక్కలు, మీరు ఇలా పోట్లాడుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటే ఎలా? ఒక్కొక్కసారైనా కత్తులతో పొడుచుకుంటారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను. భలే చెప్పొచ్చావులేవే. నీ ప్రతాపం ఏదో నీ మొగుడి దగ్గర చూపించుకోవే, మా దగ్గర వేలాకోలాలు ఆడమాక. ముగ్గురు తోటికోడళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వారి ముగ్గురు భర్తలు అక్కడికొస్తారు. తమ భార్యలు అలా తిట్టుకోవడం చూసి భయపడి అలా వెనక్కి వచ్చేస్తారు. ఇక దారి మధ్యలో వారికి ఒక సన్యాసి కనిపిస్తాడు. ముగ్గురు అన్నదమ్ములు ఆ సన్యాసికి తమ గోడుని వెళ్ళబోసుకుంటూ ఉంటారు. మీరు మమ్మల్ని కాపాడాలి స్వామి. రోజు మా భార్యలతో వేగలేకపోతున్నాం. మా మాట వినట్లేదు. మేమంటే అసలు లెక్క చేయటం లేదు. కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులైంది స్వామి. ఇంటికెళ్తే ఏదో ఒక తిట్టు తిడుతూనే ఉంటారు. అందుకే ఇంటికి సరిగా వెళ్ళలేక ఇదిగో ఇలా బయట ఎక్కువగా తిరుగుతూ ఉన్నాం. నా భార్య అయితే నాతో సరదాగా మాట్లాడి చాలా రోజులైంది స్వామి. మొదట్లో నేనంటే చాలా ప్రేమించేది. ఇప్పుడు తోటికోడళ్లతోనే ఎక్కువగా సావాసం చేస్తూ నన్ను పట్టించుకోవడమే మానేసింది. అలా ముగ్గురు అన్నదమ్ములు తమ భార్యల గురించి ఆ సన్యాసికి చెప్తారు. సన్యాసి వారి మాటలు విన్న తర్వాత దీర్ఘంగా ఆలోచించి ఒక మాట అంటాడు. చూడండి బాబు, మీ ముగ్గురి భార్యల్ని మార్చటానికి ఒకే ఒక్క ఉపాయం ఉంది. ఇదిగో మీకు 3 ఉంగరాలిస్తున్నాను, తీసుకోండి. ఇవి వజ్రాల ఉంగరాలు. వీటిని తీసుకెళ్ళి మీ భార్యలకి తొడగండి. ఆ తర్వాత అంతా మీకు మంచే జరుగుతుంది. ఇక సన్యాసి చెప్పిన విధంగానే ముగ్గురన్నదమ్ములు సన్యాసిచ్చిన ఉంగరాల్ని తీసుకుని తమ భార్యల వద్దకు వెళ్తారు. వారితో ప్రేమతో మాట్లాడి ఆ 3 ఉంగరాల్ని వారికి తొడుగుతారు. అలా వారు ఆ ఉంగరాల్ని తొడిగిన వెంటనే వారు సంతోషంగా ఉంటారు. ఇక మరుసటి రోజు ముగ్గురు భర్తలు లేచి తమ పనుల్లోకి వెళ్ళిపోతారు. భార్యలు నిద్రలేచి వారి ముఖం అద్దంలో చూసుకునేసరికి భయంకరంగా ఉంటారు. నా ముఖమేంటి దెయ్యంలాగా మారిపోయింది? ఇప్పుడు నేను ఆ సరస్వతి, పావనిలకి నా ముఖాన్ని ఎలా చూపించాలి? బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ధనమ్మ అలా తన గురించి అనుకుంటూ ఉండగా పక్కింటి నుంచి సరస్వతి మాటలు వినిపిస్తాయి. అక్క అక్క, నా ముఖం ఏంటి ఇలా మారిపోయింది? దెయ్యంలాగా అయిపోయిందే. అవును, నీ ముఖం కూడా ఇలాగేనే అయిపోయింది. మనకి ఎందుకు ఇలా జరిగిందక్క? నాకు మాత్రం ఏం తెలుసు చెల్లి. ఇప్పుడు ఈ దెయ్యం శరీరంతో బయటికి వెళ్తే మనల్ని చీపురు తీసుకొని కొట్టినా కొడతారే. ఇప్పుడు ఏం చేద్దాం? అవును, ఆ పావని సంగతి ఏంటి? ఇంకా ఇంట్లో నుండి బయటికి రాలేదు. అది కొంపదీసి అది కూడా మనలాగా మారిపోయింది ఏంటి? ఒకసారి పిలువుదాన్ని. అమ్మా పావని, పావని ఇలా రా అమ్మా. వారి మాటలకి పావని ఇంటి నుంచి బయటకు వస్తుంది. అలా రాగానే ధనమ్మ, సరస్వతి ఇద్దరూ పావనిని చూసి భయపడిపోతారు. పావని శరీరం కూడా దెయ్యంలాగే మారిపోయి ఉంటుంది. అక్క, నేనే ఇలా అయిపోయాను అనుకుంటే మీరు కూడా ఇలాగే మారిపోయారా? మనకేమైందే? ఇలా మనల్ని మన మొగుళ్ళు చూశారంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేద్దామక్క? తోటికోడళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా, తమ బాధల్ని చెప్పుకుంటూ ఉండగా అక్కడికి సన్యాసి వస్తాడు. ఆ ముగ్గురు తోటికోడలిని చూసి అక్కడ ఆగుతాడు. చూడండమ్మా, మీరు దెయ్యాలుగా మారిపోయారు. ఇకపై మీకు ఈ భూమిపై బ్రతికే హక్కు లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి స్వామి? మీలాంటి దెయ్యాలు ఇళ్లల్లో ఉండకూడదు, శ్మశానంలో ఉండాలి. వెళ్ళిపోండమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. స్వామి, మేమేం తప్పు చేశామని మాకు శిక్ష పడింది? మేము దెయ్యాలుగా ఎందుకు మారిపోయామో అర్థం కావడం లేదే. చీమకు కూడా హాని చేయని మేము ఇలా దెయ్యాల ఎందుకు మారిపోయాం స్వామి? చీమకి హాని తలపట్టని మీరు కట్టుకున్న భర్తల్ని ఏ రోజైనా సంతోషంగా చూసుకున్నారా? ఎప్పుడు మీ గురించే మీరు మాట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన వారితో సంతోషంగా మాట్లాడదామని తెలీదా మీకు?
స్వామి మేము చేసిన తప్పే, కానీ మాకంతటి శిక్ష పడడం తప్పే కదా స్వామి. ఇదెందుకు తప్పవుతుందమ్మా? మీరు మనిషిగా ఉన్నప్పుడు రాక్షసుల్లా ప్రవర్తించారు. అందుకే ఆ దేవుడే మీకు ఇలాంటి శిక్ష వేశాడు. మీ తప్పుని క్షమించాలంటే మీ భర్తలే క్షమించాలి. మిమ్మల్ని కాపాడాలన్నా వారేమీ చేయలేరు. ఇప్పుడు ఎలా స్వామి? మేమేం చేయాలి? ఈ ఊరి చివర పాడుబడ్డ పాత గుహ ఒకటి ఉంది. ఆ గుహలోకి వెళ్తే మీరు మామూలు మనిషిలాగా మారిపోతారు. అమ్మో, ఆ గుహలోకా? అందులో దెయ్యాలుంటాయి కదా, మమ్మల్ని ఏమైనా చేస్తే ఎలా స్వామి? మీరు కూడా దెయ్యాలే కదా, అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరెంత త్వరగా వెళ్తే మీకే అంత మంచిది. సాయంత్రం మీ భర్తలు పన్నించి ఇంటికి తిరిగి వస్తారు. ఆ సమయంలోపు మీరు మామూలు మనిషిలా అయితేనే మీకు మంచిది, లేకుంటే మీకే నష్టం. సన్యాసి మాటల ప్రకారంగా 3 దెయ్యాలు ఆ పాడుబడ్డ గుహలోకి వెళ్తాయి. గుహలోకి వెళ్ళటానికి తమకున్న మాయాశక్తుల్ని ఉపయోగించి ఆ 3 దెయ్యాలు లోపలికి చేరుకుంటాయి. గుహలో ఏ దెయ్యమూ కనిపించదు, కానీ అక్కడ కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. మిమ్మల్ని ఇష్టపడేవారు మీకిచ్చిన, మీకు నచ్చిన వస్తువుని ఇందులో వేస్తే మీకు విముక్తి లభిస్తుంది అని రాసుంటుంది. ఈ మాటకు అర్థం ఏంటబ్బా? ఏమే సరసా, నీకేమైనా అర్థమయ్యిందా? నాకేమీ అర్థం కావట్లేదే. పావని, నువ్వన్నా చెప్పవే. నాకంటే పెద్దవాళ్ళు, మీకే అర్థం కాంది నాకేం అర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడేం చేయాలరా బాబో, ఒకసారి మనసులో ఆలోచించండే. ఇక ముగ్గురు బాగా ఆలోచిస్తారు. మిమ్మల్ని ఇష్టపడేవారు మీకిచ్చిన నచ్చిన వస్తువుని ఇందులో వేస్తే మీకు విముక్తి లభిస్తుంది అని ఆ మాటల్నే తలుచుకుంటూ బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే పావని బాగా ఆలోచించి ఆ మాటల్లో పరమార్థాన్ని తెలుసుకుంటుంది. నాకు తెలిసిపోయినదేంటో. ఏంటది? త్వరగా చెప్పు. మిమ్మల్ని ఇష్టపడేవారు మీకిచ్చిన నచ్చిన వస్తువుని ఇందులో వేస్తే మీకు విముక్తి లభిస్తుంది. అంటే మనల్ని ఇష్టపడేవారెవరు? మన భర్తలే కదా. అవును, వారు మనకేమిచ్చారు? వారిచ్చింది మనకేది నచ్చింది? వాళ్ళు మనకే వజ్రాల ఉంగరం ఇచ్చారుగా, అది మనకెంతో నచ్చింది కదా. అవునే, బాగా నచ్చింది. మన ముగ్గురం ఆ వజ్రాల ఉంగరాన్ని ఇందులో వేస్తే మనం మామూలు మనుషులుగా అయిపోవచ్చు. భలే చెప్పావే, చిన్నదానమైనా నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. త్వరగా ఉంగరాలు తీసి అందులో వేద్దాం. ఇక ముగ్గురు తోటికోడళ్ళు వజ్రాల ఉంగరాల్ని తీసి అందులో వేస్తారు. ఆ సమయంలో వాళ్ళు దెయ్యాల నుంచి మనుషులుగా మారిపోతారు. వెంటనే ముగ్గురు తోటికోడళ్ళు ఇంటికి చేరుకుంటారు. ఏకనైనా మన భర్తలను సంతోషంగా చూసుకుందామే, వాళ్ళని సూటిపోటి మాటలను ఇబ్బంది పెట్టకుండా చూద్దాం. అవునక్క, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అదిగో వాళ్ళు వస్తున్నారు. ఇక ముగ్గురి భర్తలు ఇంటికి చేరుకోగానే భార్యలు వారితో సంతోషంగా మాట్లాడతారు. ఇక ఆ రోజు నుంచి వారి తప్పుని తెలుసుకుని భర్తల్ని ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. రవీంద్ర, వినయ్, శ్రీకాంత్ ముగ్గురు తమ భార్యల ప్రవర్తన మారటంతో సంతోషిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.